యుద్ధంలో యుక్రెయిన్ను ఓడించాలంటే ఏం చేయాలి? ఇది క్రెమ్లిన్ను వేధిస్తున్న ప్రశ్న. 2022 ఫిబ్రవరి 24న యుక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే యుక్రెయిన్ను మాస్కో సేనలు స్వాధీనం చేసుకుంటాయని అందరూ అంచనా వేశారు. కానీ క్రెమ్లిన్ కూడా అలానే భావించింది. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశలను, అంచనాలను యుక్రెయిన్ తల్లకిందులు చేసింది. 2 ఏళ్లుగా పుతిన్ సేనలను యుక్రెయిన్ అడ్డుకుంటోంది. అందుకే ఆ దేశాన్ని ఓడించడంపై రష్యా తీవ్రంగా మదన పడుతోంది. ఈ క్రమంలోనే ఒక కొత్త ఆలోచనకు తెరతీసింది. అందులో భాగంగా హైబ్రిడ్ యుద్ధానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఇదే విషయంలో పశ్చిమ దేశాలు సైతం ఉలిక్కి పడుతున్నాయి. తమ దేశాల్లో జరిగే అగ్ని ప్రమాదాలపై అప్రమత్తమవుతున్నాయి. అసలు రష్యా ప్రారంభించిన హైబ్రిడ్ వార్ అంటే ఏంటి? దీంతో పశ్చిమ దేశాలకు కలిగే నష్టమేంటి? నిజంగానే రష్యా హైబ్రిడ్ వార్ ప్రారంభించిందా? వాచ్ ది స్టోరీ. రష్యా హైబ్రిడ్ యుద్ధాన్ని ప్రారంభించిందా? జర్మనీలో డీల్ అగ్ని ప్రమాదం వెనుక సీక్రెట్ ఏంటి? నల్ల సముద్రంలో రష్యా, అమెరికా ఏం చేస్తున్నాయి? 2024 మే 4 జర్మనీ రాజధాని బెర్లిన్ నగరంలోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. ఫ్యాక్టరీ అంతటా మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయింది. ఆ మంటలను అదుపు చేయడానికి సుమారు 200 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే తాము ఫ్యాక్టరీ లోపలకు వెళ్లలేదని, మంటలను బయట నుంచే ఆర్పేశామని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించింది. ఫ్యాక్టరీలో ప్రమాదకరమైన రసాయనాలు అధికంగా ఉండటమే కారణమని తెలిపారు. ఫ్యాక్టరీ భవనాలు మొత్తం కాలిపోయిన తర్వాత కూడా తాము లోపలకు వెళ్లలేదని వెల్లడించారు. ఈ ఫ్యాక్టరీ పేరు డీల్. డీల్ అనే ఈ కంపెనీ రక్షణ రంగ పరిశ్రమ. యుద్ధంతో పోరాడుతున్న యుక్రెయిన్కు అత్యంత కీలకమైన సప్లయర్ ఈ డీల్. ఈ కంపెనీ ఐరిస్ టీమ్ మిసైళ్లను తయారు చేస్తోంది. వీటిని పెద్ద మొత్తంలో యుక్రెయిన్ యుద్ధంలో వినియోగిస్తోంది. అయితే పరిశ్రమ ప్రమాదానికి గురై 2 నెలలకు సమీపిస్తోంది. అయితే ఇప్పుడు డీల్ పరిశ్రమ అగ్ని ప్రమాదం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే డీల్ ప్రమాదానికి సాంకేతిక లోపాలే కారణమని అప్పట్లో జర్మనీ పోలీసులు నిర్ధారించారు. జర్మనీ పోలీసుల నివేదికపై పశ్చిమ దేశాల నిఘా సంస్థలు సవాల్ చేస్తున్నాయి. ఈ ప్రమాదం వెనక రష్యా హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నాయి. యుక్రెయిన్కు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సరఫరాను రష్యా అడ్డుకునేందుకు యత్నిస్తున్నట్లు పశ్చిమ దేశాల నిఘా సంస్థలు సందేహిస్తున్నాయి. పశ్చిమ దేశాల్లోని గూఢచారులను రష్యా నియమించుకొని రక్షణ లక్ష్యాలపై దాడులు జరుపుతున్నట్టు వెస్ట్ కంట్రీస్ ఆరోపిస్తున్నాయి. బెర్లిన్లోని డీల్ కంపెనీ ప్రమాదం కూడా అలాంటిదే అని వాదిస్తున్నాయి. జర్మనీలో కొందరిని రష్యా నియమించుకొని అగ్ని ప్రమాదాన్ని సృష్టించిందని అనుమానిస్తున్నాయి. అయితే ఇలాంటి ఘటనలు చాలానే జరిగినట్లు పశ్చిమ దేశాల నిఘా సంస్థలు వివరిస్తున్నాయి. యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఇలాంటి ఘటనలు డజన్కు పైగా నమోదైనట్లు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా ఆయుధ ఉత్పత్తిని అడ్డుకోవడమే రష్యా లక్ష్యమని పేర్కొంటున్నాయి. ఇక ఆయా దేశాలను రాజకీయంగా ఒత్తిడి చేసి భయాన్ని కలిగించే ప్రయత్నం రష్యా చేస్తున్నట్లు అనుమానిస్తున్నాయి. అంతేకాకుండా పౌర మౌలిక సదుపాయాలపై, పవన విద్యుత్, పైప్లైన్ల ధ్వంసంలోనూ రష్యా హస్తం ఉండొచ్చని భావిస్తున్నాయి. అసలు రష్యా ఈ ఆపరేషన్లు ఎలా చేస్తుంది అంటే ఆయా దేశాల్లోని పౌరులను రష్యా నియమించుకున్నట్టు పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. ప్రధానంగా క్రిమినల్స్ను ఎక్కువగా మాస్కో ఎంచుకుంటున్నట్లు నిర్ధారిస్తున్నాయి. చాలా వరకు ఈ నియామకాలకు టెలిగ్రామ్ను రష్యా ఉపయోగిస్తున్నట్టు యూరోప్ దేశాలు చెబుతున్నాయి. ఎక్కువగా ఈ నియామకాలు బయట ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు క్రిప్టో కరెన్సీని ఆయుధంగా వాడుతున్నట్టు యూరోప్ దేశాలు అంచనా వేస్తున్నాయి. ఇవన్నీ నిజమే అని యూరోపియన్ కంట్రీస్ నిఘా సంస్థలు చెబుతున్నాయి. బహిరంగంగా మాస్కోపై నిందలు వేయడం, అనుమానించడానికి పశ్చిమ దేశాలు వెనుకాడాయి. ఈ ఆరోపణలతో యూరప్, రష్యా మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతాయని మిన్నకుండిపోయాయి. నిజానికి పశ్చిమ దేశాలు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవు. అందుకే మిన్నకుండిపోయినట్టు రష్యా చెబుతోంది. తాము పశ్చిమ దేశాలపై ఎలాంటి కుట్రలకు ప్లాన్ వేయడం లేదని మాస్కో వెల్లడిస్తోంది. కానీ పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా రష్యా మరింత దూకుడును పెంచుతోంది. ప్రత్యేకించి అమెరికాపై రష్యా నిప్పులు చెరుగుతోంది. ఈ నెల 23న క్రిమియాలోని సెవస్తపోల్లో ఓ మిసైల్ దాడి జరిగింది. చిన్నారులతో సహా 4 ఈ మిసైల్ దాడిలో చనిపోయినట్టు రష్యా అధికారులు వెల్లడించారు. ఈ దాడికి అమెరికా, యుక్రెయిన్లే కారణమని మాస్కో ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రిమియాలో యుక్రెయిన్ జరిపిన దాడికి అమెరికా మద్దతిచ్చిందని మాస్కో ఆరోపించింది. సెవాస్తపోల్లో అమాయక పౌరులపై దాడులు చేశారని విమర్శించింది. అమెరికాకు చెందిన 5 MS మిసైళ్లతో యుక్రెయిన్ దాడి చేసినట్టు క్రెమ్లిన్ వెల్లడించింది. సెవాస్తపోల్పై దాడి అత్యంత క్రూరమైందని రష్యా ఆరోపించింది.
అమెరికా మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధానికి దిగుతోందని క్రెమ్లిన్ మండిపడింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని మాస్కో స్పష్టం చేసింది. అంతేకాదు రష్యాలోని అమెరికా రాయబారికి సమన్లు అందజేసింది. దీంతో యుక్రెయిన్లో యుద్ధం మరింత తీవ్రమయ్యే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో పశ్చిమ దేశాలపైన ఇప్పుడు రష్యా ఓ కన్నేసింది. తాము ఆయుధాలను యుక్రెయిన్ తమ సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడానికి మాత్రమే ఇస్తున్నామని అమెరికా తెలిపింది. అంతే తప్ప యుక్రెయిన్ తమ ప్రజలను చంపేందుకు ఆయుధాలు ఇవ్వడం లేదని తేల్చి చెప్పింది. ఈ యుద్ధాన్ని ఎవరు ప్రారంభించారో రష్యా చెప్పాలని అమెరికా విదేశాంగ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ డిమాండ్ చేశారు. అంటే క్రిమియాను యుక్రెయిన్లో భాగంగానే అమెరికా గుర్తిస్తోంది. అందుకే క్రిమియాలోని ప్రజలను యుక్రెయిన్లుగానే అమెరికా పరిగణిస్తోంది. చాలా దేశాలు క్రిమియాను యుక్రెయిన్లో భాగంగా గుర్తిస్తున్నాయి. కానీ 2014లో జరిగిన యుద్ధంలో క్రిమియాపై యుక్రెయిన్ పట్టుకోల్పోయింది. అప్పట్నుంచి క్రిమియా రష్యా నియంత్రణలోనే కొనసాగుతోంది. యుక్రెయిన్కు నాటో సహకరిస్తే యుద్ధం మరింతగా విస్తరిస్తుందని పుతిన్ పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో రష్యాలోని భూభాగాలపై యుక్రెయిన్ దాడులు చేస్తోంది. రష్యా భూభాగంపై యుక్రెయిన్ దాడి చేసేందుకు ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా దేశాలు అనుమతించాయి. ఈ విషయంపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యుక్రెయిన్ మీదుగా పశ్చిమ దేశాలు లాంగ్ రేంజ్ మిసైళ్లతో దాడులు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ చర్యలను ఆపకపోతే తాను కూడా మిత్ర దేశాలకు భారీ ఆయుధాలిచ్చి పశ్చిమ దేశాలపై దాడులు చేయిస్తానని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. అయితే క్రిమియాపై దాడికి పుతిన్ ఎలాంటి ప్రతీకార దాడులకు దిగుతారో అన్నది ఇప్పుడు పశ్చిమ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే అమెరికా, రష్యా మధ్య డ్రోన్ యుద్ధం తీవ్రమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం రష్యాకు చెందిన మిలిటరీ జెట్ను అమెరికా నిఘా డ్రోన్ కూల్చేసింది. తమ MiG-31 ఫైటర్ జెట్ను అమెరికాకు చెందిన డ్రోన్ కూల్చేసినట్టు రష్యా మీడియా చెబుతోంది. అమెరికాకు చెందిన RQ-4 డ్రోన్ వల్ల సముద్ర ప్రాంతంలో నిఘా మిషన్ను నిర్వహిస్తోంది. అధునాతన AR యాంటెన్నా రేడార్ కెమెరాతో పాటు సముద్ర తీర ప్రాంతాల్లో అద్భుతంగా నిఘాను నిర్వహించే సామర్థ్యం RQ-4కుంటుంది. ఇదే MiG-31ను కూల్చేసినట్టు రష్యన్ మీడియా చెబుతోంది. అయితే ఈ వాదనలను అమెరికా తోసిపుచ్చింది. తమ డ్రోన్ స్విచ్ ఆఫ్లో ఉందని, అది కూడా ఇటలీలో సురక్షితంగా ఉందని వాషింగ్టన్ వెల్లడించింది. మరోవైపు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ మాత్రం భిన్నమైన వాదనలు చేసింది. అమెరికన్ డ్రోన్తో తమకు ఎలాంటి ప్రమాదం ఎదురవ్వలేదని వాదించింది. RQ-4 గాల్లో ఎగురుతుండగా అది ఉన్నట్టుండి సముద్రంలో కూలిపోయిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. క్రిమియాలో రష్యాకు చెందిన సైనిక స్థావరాలపై దాడి జరిగిన అనంతరం ఈ డ్రోన్ వివాదం తెరపైకొస్తోంది. అయితే అసలు నల్ల సముద్రంలో ఏం జరిగింది అన్నదానిపై మాత్రం ఎవరూ సరైన వివరాలివ్వడం లేదు. మొత్తంగా చూస్తే యుద్ధం మాత్రం తీవ్రమయ్యే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమ దేశాలపై కూడా దాడులకు రష్యా ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ నాటో దేశాలపై రష్యా దాడి చేస్తే మాత్రం యుద్ధం తీవ్రతరమవుతుంది. అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. మొత్తానికి యుద్ధానికి నల్ల సముద్రం వేదికగా మారుతోంది. తాజా పరిణామాలతో అటు రష్యా, ఇటు అమెరికా నల్ల సముద్రానికి భారీగానే ఆయుధాలు తరలిస్తున్నాయి. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అన్న ఆందోళనలు యూరోప్ దేశాలను వెంటాడుతున్నాయి.